నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో ఎప్పుడు చూడని రాక్షస రాజ్యం నడుస్తుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపడ్డారు. దేవుడి దర్శనానికి వెళ్తామని అనుకుంటే అడ్డుకునే పరిస్థితులు ఎప్పుడు చూడలేదని తెలియజేశారు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవుడి దర్శనానికి వెళ్తే అనుమతి లేదని అంటున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొంటే అరెస్టు చేస్తామని నోటీసులు ఇస్తున్నారని జగన్ వెల్లడించారు. ఓవైపు తనను మరొక వైపు వైసీపీ శ్రేణుల్ని తిరుమలకు వెళ్లనివ్వడం లేదు. టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఎందుకింత ప్రయత్నం చేస్తున్నారు? అడ్డగోలుగా చంద్రబాబు ఆలయ పవిత్రతను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల విశిష్టతని, ప్రసాదం పవిత్రతని రాజకీయ దురుద్దేశంతో దెబ్బతీస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఈరోజు ఎప్పుడూ కూడా చూడని రాక్షస రాజ్యం నడుస్తూ ఉంది. నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే మనస్తత్వం బహుశా నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు చూడలే. దేవుడి దగ్గరికి దర్శనం చేసుకునేదానికి వెళ్తాము అని అంటే కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడూ కూడా జరిగి ఉండదు. దేశంలో కూడా ఎప్పుడు బహుశా జరిగి ఉండదు. రాక్షస రాజ్యం అనేది ఇదే. ఆశ్చర్యం ఏమిటంటే తెలుసా, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్లకు, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులకు, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అనేక మంది శ్రేణులకు ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం, నోటీసులో ఏమని రాస్తారు? మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల తిరుపతి సందర్శనకు సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలలో బయలుదేరి తిరుపతికి చేరుకుని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. కావున అనుమతి లేని పై తెలిపిన కార్యక్రమం అందు పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తూ ఇవ్వబడుతున్న నోటీసు. దసరా తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మా ఊరితో సహా 4 కుంకి ఏనుగుల్ని పంపడానికి సిద్ధంగా ఉన్నామని కర్ణాటక మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే తెలియజేశారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య 6 కీలకమైన ఒప్పందాలు జరిగాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి పవన్ కళ్యాణ్, కర్ణాటక రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే సమావేశమయ్యారు. ఈ భేటీలో 2 రాష్ట్రాల అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో ఈశ్వర్ బి ఖండ్రే ఎంఓయూకి సహకరించిన ఇరు రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, అధికారులకి ధన్యవాదాలు తెలిపారు. This memorandum of understanding reflects our collective determination to protect wildlife, conserve our forests, and mitigate the complex challenges faced by communities living in conflict-prone areas. The MOU will strengthen our cooperation in areas like human-elephant conflict mitigation, the prevention of smuggling, and the deployment of technology in forest management. One of the key areas we are focusing on is the mitigation of this conflict, particularly in regions of Andhra Pradesh which have been severely affected. Karnataka has a long history of successfully managing such conflicts through Kumki elephants, advanced alert systems, and innovative solutions like solar fencing. We are committed to sharing our knowledge and resources to support Andhra Pradesh in reducing these conflicts. As part of this agreement, Karnataka will provide trained Kumki elephants along with experienced Mahots
and Kawadis to assist in capturing problematic elephants in Andhra Pradesh. సంవత్సరాలుగా మీ దృష్టిలో తెలిసింది. మీరు ఎన్నో న్యూస్ రాసి ప్రజలు పడుతున్న కష్టాలు సమస్యలు మీరు మా దృష్టికి తీసుకొచ్చిన క్రమంలో ప్రత్యేకించి ఒక సమస్యని మీడియా మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో మేము తిరిగినప్పుడు ఒకటి కీలకమైన అంశం ఏంటంటే చిత్తూరులో కానీ మనకి మన్యం జిల్లాలో కానీ విజయనగరం పార్వతీపురం ఇలాంటి చోట్ల ఏనుగులు పంట పొలాల్లోకి వచ్చి ధ్వంసం చేయటం, అలాగే కొంతమంది ప్రాణాలు కోల్పోవటం, గాయపడటం ఇవన్నీ జరిగిన సంఘటనలు. మీరు బయటికి తీసుకొచ్చారు వీటిని. అలాగే అనేక పర్యాయాలు నేను క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్ళినప్పుడు నా దృష్టికి తీసుకొచ్చారు గత కొద్ది సంవత్సరాలుగా. అంతకుముందు విన్నాను కానీ ప్రాక్టికల్గా చూసినప్పుడు కొత్త ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేను డిప్యూటీ సీఎంగా అటవీ పర్యావరణ శాఖ చేపట్టగానే నాకు మొట్టమొదటిగా చేయదలుచుకుంది పంట పొలాలని విధ్వంసం చేస్తున్న ఈ ఏనుగు సమస్యను ఎలా తీర్చాలని మన అమరావతి ఉండవల్లిలోని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 36వ రోజు ప్రజా దర్బారుకి విన్నపాలు వెల్లువెత్తుతున్నారు. మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి నారా లోకేష్ ను స్వయంగా కలిసి విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పబ్లిక్ హెల్త్ లో ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు? సరిపడా సిబ్బంది ఉంటే పారిశుద్ధ్య పనులు ఎందుకు జరగటం లేదు? పని చేయని వారిపై ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు? చెప్పిన పని చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు. చుట్టగుంట రైతు బజార్ సమీపంలోని సజావుగా సాగని డ్రైన్లని పరిశీలించి స్థానికుల సమస్యల్ని పెమ్మసాని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జీఎంసీ టౌన్ ప్లానర్ రాంబాబు, టీపీఎస్ లక్ష్మణ స్వామి, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, టీపీఎస్ లక్ష్మణ స్వామి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, క్రిస్టియన్ మైనార్టీ సెల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మధురాల జ్ఞాని తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయులందరికీ ధన్యవాదాలు. ఈరోజు గుంటూరు వెస్ట్ ఈ నియోజకవర్గంలో నిన్న మొన్న ఒక వరదల వల్ల విపరీతమైన వాటర్ రావటం, చాలా ఇళ్లు మునిగిపోవటం, ముఖ్యంగా పేదవాళ్ళు అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళకి బాగా ఇబ్బంది జరిగింది. సో ఇవి ఎందుకు జరుగుతున్నాయి, మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉంటే మేము ఏం చేయాలి అనే దాని మీద యాక్చువల్గా మాధవి గారు ఆల్రెడీ వీటన్నిటిని తిరిగి ఉన్నారు. వారికి పూర్తి అవగాహన ఉంది. నాకు కూడా పూర్తి అవగాహన రావాలని చెప్పి నేను కూడా వచ్చి వాళ్ళ ఒకసారి అన్ని చూస్తా ఉన్నాం. చూసి లోకల్ అధికారులతోటి కొంత సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఏమేమైతే చేయగలం అవన్నీ చేసే విధంగా, అదేవిధంగా చాలా ఆక్యుపేషన్స్ ఉన్నాయి ఈ డ్రైనేజెస్ మీద. పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవటం కానీ, వాళ్ళ తీసేస్తే వాళ్ళకి లివింగ్ పోతుంది,
అలా అని ఉంచితే ఓవర్ఫ్లో అయ్యి మిగిలిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకి కొంత కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి అదేవిధంగా ఈ డ్రైనేజెస్ ఓపెన్ చేయటం ఎలా, ఇలా అన్ని విషయాల మీద చర్చిస్తా ఉన్నాం అధికారులతోటి. ఇంకొకటి మాధవి గారు ఒక 3 days ఒక డివిజన్ లో ఒక శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ తీసుకొని అందులో కాలువల్లో పూడికలు కానీ లేకపోతే రోడ్డు మీద ఉన్నటువంటి ఇది కానీ మొత్తం క్లీన్ చేసే విధంగా ఒక డ్రైవ్ లాగా చేసి ఒక డివిజన్ ని ఆదర్శమైనటువంటి డివిజన్ లాగా చేశారు ఒక 3 days లో. అదే ఫార్ములాని మిగిలిన డివిజన్స్ లో ఎలా పెట్టుకోవాలి, ఎలా ఎవ్రీ 3 to 4 days కి అధికారులందరూ సమన్వయంతో ఎలా పనిచేసి గుంటూరుని ఒక క్లీన్ సిటీగా ఎలా చేయాలనే దాని మీద ఈరోజు అంతా మేము చర్చిస్తా ఉన్నాం. ఎందుకంటే లాస్ట్ 2 to 3 months లో అధికారులు మారకపోవటం కానీ, ఫ్లడ్స్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులంతా విజయవాడ వెళ్ళాల్సి రావటం కానీ, వీటన్నిటి వల్ల కొన్ని మేము అనుకున్నంత ఫాస్ట్గా అవ్వలేదు. సో అవి ఎలా అవ్వాలనే దాని మీద ఈరోజు మేము తిరిగి అధ్యయనం చేసి వర్క్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఒకటి సరే మీరు అడిగారు కాబట్టి దీనికి మేము వచ్చిన వెంటనే ఇది గత 30 సంవత్సరాల నుంచి గుంటూరు ప్రజల తీరని కళ. దాన్ని ఎలా చేయాలనేది డిపిఆర్లు కానీ అన్ని రెడీ చేసాము. లోకల్ ల్యాండ్ యూటిలైజేషన్స్ కానీ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కానీ ఇవన్నీ వర్క్ చేసి అన్ని పంపించాం. నితిన్ గడ్కరీ గారు నాకు వర్బల్ గా ప్రామిస్ చేశారు చేస్తున్నామని. అఫీషియల్ గా సిగ్నేచర్ వచ్చి గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా దొంపిరెడ్డి వేమారెడ్డి శుక్రవారం మంగళగిరి బైపాస్ రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడడం జరిగింది. విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం పరిపాలన సాకేట్లు కక్షపూరిత పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ దీక్షలంటూ సనాతన ధర్మం అంటూ మత కలహాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం బాధాకరమని తెలిపారు. నియోజకవర్గ సమన్వయకర్తగా త్వరలోని పార్టీ కమిటీలు ఏర్పాటుకి పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరి కాన్స్టిట్యున్సీకి సమన్వయకర్తగా ప్రతిపాదించిన తర్వాత మన ప్రశ్నలు కలవడం ఇదే ప్రథమం. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా మీద నమ్మకం ఉంచి మా ప్రియతమ నాయకులు మంగళగిరి కాన్స్టిట్యున్సీ బాధ్యతలు అప్పగించినందుకు ముందుగా మా నాయకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అట్లాగే కాన్స్టిట్యున్సీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇక నుంచి మంగళగిరి కాన్స్టిట్యున్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మంచి భావాలతో కార్యకర్తలే ముఖ్యంగా, కార్యకర్తలే పార్టీకి దేవుళ్ళుగా అనే సిబిఐ వేస్తే దానికి వాస్తవాలు ఏమున్నాయి? ఇప్పటికే ఐదింటి వాళ్ళకే చెప్పారు ఈవో గారు, కల్తీ నెయ్యి మేము వాడలేదు, మంచి నెయ్యిని వాడాము అని ఈవో గారు చెప్పేశారు కదా. వాడ నెయ్యి గురించి ఎందుకు ఇరాద్దంతం ప్రజలందరికీ తెలిసిపోయింది. ఎందుకు ఈ విధంగా చేశాడు, ఎందుకు ఈ విధంగా అబద్ధాలు చెప్తూ జనాన్ని మోసం చేస్తూ ఈ వరద వచ్చిన విషయాన్ని, వరద బాధితులు పడే బాధల్ని, వాళ్ళు వాగ్దానాలు చేసిన ఎన్నికల్లో వాగ్దానాలు చేసిన విషయాన్ని ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి చేసిన విషయాన్ని సామాన్య ప్రజానికానికి కూడా అర్థమైంది కదా. ఇప్పుడు వరకు మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అయినా అప్పుడప్పుడు చిన్న చిన్న చెదురు ఇవాళ నడుస్తుంది రాజ్యాంగం కాదు కదా, నెట్ బుక్ రాజ్యాంగం కదా, ది ఓన్ మేడ్ రాజ్యాంగం ఇవాళ నడుస్తుంది కదా మన ఆంధ్ర రాష్ట్రంలో. సో దే విల్ ఇంపోజ్ న్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కార్యకర్తల నాయకులు కూడా ద్రోహబంధాలు చేస్తారు. దుగ్గిరాల మండలం ఈమని గ్రామానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న యువకుడిని మోసం చేసిన సైబర్ నేరగాళ్లు 19,80,000 రూపాయలు కొట్టేశారు. ఈ నెల 24న గ్రామానికి చెందిన ఎం వంశీ జ్వాల రామలింగేశ్వర్ అనే సాఫ్ట్వేర్ యువకుడిని గుర్తుపెరిగిన వ్యక్తులు ఫోన్ చేశారు. టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఫోన్ చేస్తున్నామని, మీ నెంబర్ బ్లాక్ లో పెడుతున్నామని, మీపై మనీ లాండరింగ్, డ్రగ్ కేసు నమోదు చేస్తున్నట్లు ఆంగ్లంలో మాట్లాడి బెదిరించినట్లు యువకుడు తెలిపాడు.
సైబర్ నేరగాలు 24 గంటల పాటు ఆ యువకుని బెదిరించి వీడియో కాల్లోనే ఉండాలని, మాతో తప్ప ఇంట్లో వారితో కూడా మాట్లాడకూడదని షరతులు యువకుడు తెలిపాడు. శుక్రవారం జరిగిన విషయాన్ని వంశీ జ్వాల మీడియాకు వివరాలు తెలిపాడు. నమస్కారం అండి, నా పేరు వంశీ జ్వాల. నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నాకు లాస్ట్ వీక్ ఇట్లా వైరల్ ఫీవర్ వచ్చి ఇంటికి వచ్చాను. నేను ఒక 1 వీక్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా 24th మొన్న నేను ట్యూస్డే అనమాట 24th మధ్యాహ్నం నాకు ఒక టెలికామ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కాల్ వచ్చి మీ నెంబర్ మీద ఫ్రాడ్ మెసేజెస్, హెరాస్మెంట్ మెసేజెస్ వెళ్తున్నాయని చెప్పి పబ్లిక్కి వాళ్ళు ఒక నెంబర్ చెప్పి ఈ నెంబర్ మీ నెంబర్స్ని బ్లాక్ చేస్తున్నామంటే లేదు, నేను గట్టిగా అపోజ్ చేశాను. వాళ్ళని గట్టిగా అపోజ్ చేసి కాల్ కట్ చేస్తుంటే వాళ్ళు నా డీటెయిల్స్ చెప్పారు. డీటెయిల్స్ చెప్పంగానే ఇమీడియట్గా వాళ్ళకి ఎలా వీళ్ళకి నా డీటెయిల్స్ తెలుసు అని కనుక్కుందామని కాల్లో ఉండి నేను మళ్ళీ గట్టిగా అడిగితే వాళ్ళు ఇలా జరిగింది, మీ అథెంటికేషన్ లేకుండా ఎలా జరిగిందంటే నాకు తెలియదు, మీరు ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే మా పెదనాన్న గారు మాతో మాట్లాడుకోవాలి, అసలు కాల్ కట్ చేస్తున్నాను చెప్తే మళ్ళీ వాళ్ళు ఇచ్చేసి నన్ను కాల్ చెప్పి వాళ్ళు మీ నెంబర్ బ్లాక్ అవ్వకుండా ఉండాలి, ఓన్లీ మీరు చెప్పిన నెంబర్ బ్లాక్ అవ్వాలంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు సైబర్ క్రైమ్ వాళ్ళు. అది ఇచ్చేసారంటే మాకు కాపీ మీకు కాపీ వస్తుంది. సో అప్పుడు మీరు చెప్పిన నెంబర్ మీది కాదంటున్నారు కాబట్టి అది బ్లాక్ చేసేస్తాం అన్నారు. బ్లాక్ చేసేస్తామంటే సరే వాళ్ళే సైబర్ క్రైమ్కి డిపార్ట్మెంట్కి కలిపారు. కలిపిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందండి. అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఫస్ట్ ముంబై రమ్మన్నారు. ముంబై రమ్మంటే పోలీస్ స్టేషన్కి నేను అప్పటికి వాళ్ళకి నాకు కొన్ని డౌట్స్ వస్తాయి కదండి, జనరల్గా నేను డౌట్స్ వచ్చి నేను ఇమ్మీడియట్గా నేను రాను, నేను నా వర్క్ ఇది ఉంది, నేను రానని గట్టిగా అబ్జెక్షన్ చేశాను. అబ్జెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు గట్టిగా వీడియో కాల్లోకి వచ్చి నాతో ఇప్పుడు సేమ్ మనకి ఆఫ్లైన్లో పోలీస్ కస్టడీ ఎలా జరిగిందో సేమ్ ఆఫ్లైన్లో మనకి ఎలా జరుగుతుందో ఒక పోలీస్ దగ్గర కానీ ఒక డిపార్ట్మెంట్ దగ్గర కానీ ఒక ఇది దగ్గర కానీ ఎలా జరిగిందో అలా మొత్తం నన్ను ఇచ్చేసి మైండ్ మొత్తం మ్యానిపులేట్ చేసేసి, అంటే ఆ టైంలో నా పొజిషన్ ఎలా ఉందంటే నేను చాలా ప్రెషర్కి గురయ్యాను. చాలా ప్రెషర్కి గురయ్యాను. ఏమవుతాను అనేది నాకే తెలియలేదు అనమాట. అంత ప్రెషర్కి గురయ్యాను. వాళ్ళు ఎలా చెప్పారు, నన్ను అక్కర్లేని మనీ లాండరింగ్ కేసెస్, ఆ తర్వాత డ్రగ్ ట్రాఫికింగ్ కేసెస్, ఆ తర్వాత ఐడెంటిటీ థెఫ్ట్ కేసు అన్నావు, ఆ తర్వాత మళ్ళీ ఇంకొన్ని అన్ఆథరైజ్డ్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరిగిన, పర్సనల్ లోన్స్ తీసుకున్నారు, వీటి వల్ల మీ ఫ్యామిలీ ఇవన్నీ మీ పోలీసులు వస్తే నీకు 18 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది, తర్వాత ఈ లోన్ అమౌంట్స్ కట్టుకోవాలి నువ్వు, మళ్ళీ మీ ఫ్యామిలీ రెప్యుటేషన్ పోతుంది, నీ జాబ్ పోతుంది, ఇన్ని రకాలుగా నన్ను మైండ్లో పడేసరికల్లా నాకు ఫస్ట్ ఎవరైనా అండి, ఇప్పుడు నా పొజిషన్లో ఉన్న ఎవరైనా సరే ఇప్పుడు ఆ పొజిషన్లో ఫ్యామిలీ ఇదవుతుంది అంటే ఇంకా ఎమ్మటే వాళ్ళకి లెక్కలేని ఆలోచన. ఇప్పుడు నాకు ఉద్యోగం పోయింది అనుకోండి, రేపు వేరే చోట నాకు ఉద్యోగం కూడా రాదు, ఇలాంటి తప్పుడు దాంట్లో ఇది చేశారు, నాకు ఉద్యోగం రాదు, బయట ఏం చేయడానికి లేదు, నాకు ఒక వాల్యూ పోతుంది. వాళ్ళంతా ఇదిగా నన్ను చేశారు. నిజమైన ఇది కస్టడీ లాగా వాళ్ళు యూనిఫామ్ చేసుకొని వచ్చి నాకు ఎదురు పంట నమోదుపై ఈకేవైసీ చేయించుకోవాలని వ్యవసాయ అధికారిని పి శిరీష తెలిపారు. సుమారు 22,000 ఎకరాల్లో వరి, మినుము మరియు ఇతర కూరగాయ పంటలు, అరటి, పసుపు ఇవన్నీ కూడా పండించడం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా పంట నమోదు ప్రక్రియ ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ పంట నమోదు చేయించుకున్నటువంటి రైతులందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి. మనం ఈకేవైసీ చేయించుకున్నట్లయితేనే రేపు ప్రభుత్వం నుంచి అందించేటటువంటి పంట నష్ట పరిహారం కానీ, ఇన్సూరెన్స్ కానీ, ధాన్యం కొనుగోలు కానీ, ఏ ఇతర లబ్ధి చేకూరాలన్నా కానీ పంట నమోదుకు ఈకేవైసీ అనేది తప్పనిసరి. ఇంకా మన దుగ్గిరాల మండలంలో 2,000 ఎకరాలకి ఇంకా ఈకేవైసీ చేయించుకున్నటువంటి రైతులు ఉన్నారు. రేపటితో ఈకేవైసీకి గడువు ముగుస్తున్నందున ప్రతి ఒక్క రైతు కూడా ఈకేవైసీ చేయించుకోవాలి. వాళ్ళ ఆధార్ కనుక మొబైల్కి లింక్ అయ్యి ఉంటే మనం ఓటీపీ ద్వారా ఈకేవైసీ చేయించుకోవచ్చు. ఇంకా మిగిలిపోయినటువంటి రైతులు అంటే ఓటీపీ రాక, మొబైల్ లింక్ కాక అటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు సాగు చేస్తున్నటువంటి గ్రామంలో సంబంధిత రైతు సేవా కేంద్రంలో విఏఏని సంప్రదించి తప్పనిసరిగా రేపు సాయంత్రం లోపు ఈకేవైసీ చేయించుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. దుగ్గిరాల మండలం ఏమని గ్రామానికి చెందిన కోటిపల్లి ఆదిలక్ష్మికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వైద్య ఖర్చు నిమిత్తం 51,300 రూపాయల చెక్కుని శుక్రవారం మండల తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల మీదుగా అందజేయడం జరిగింది. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కేశంనేని అనిత, మండల ప్రధాన కార్యదర్శి తాళ్ల అశోక్ యాదవ్, గ్రామ పార్టీ అధ్యక్షులు కాబోతు దేవదాసు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు దుగ్గిరాల మండలం ఈమని గ్రామానికి చెందిన కోటిపల్లి ఆదిలక్ష్మి గారికి సీఎం రిలీఫ్ ఫండ్ తరఫున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అక్షరాల 51,309 రూపాయలు చెక్ అందజేయడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ప్రజల కష్టాలు ఆరోగ్య పరిస్థితి బాగోని కుటుంబాలకి, నిరుపేద కుటుంబాలకి ఆర్థిక స్వావలంబనగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి అండగా ఉండటం కోసం ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చి 100 రోజులు అయినప్పటికీ వరదలో కష్టాల్లో ఉన్న వరద బాధితులకి అండగా ఉండటం జరిగింది. 1వ తారీఖు కల్లా మనకి పెన్షన్ అందివ్వటం, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వటం, రైతాంగానికి ఏదైతే వడ్ల బకాయిలు ఉన్నాయో అవి అందివ్వటం, మెగా డిఎస్సి తరఫున టీచర్ ఉద్యోగాలు ఇవ్వటం మనం అన్నీ చూస్తున్నాము. 5 సంవత్సరాల అరాచక పాలన పోయి మంచి ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రజాప్రభుత్వంలో అందరం కూడా కృషి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ నారా లోకేష్ గారు, థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దుగ్గిరాల మండలం ఏమని గ్రామంలో కోటిపల్లి ఆదిలక్ష్మి గారికి ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉండటం కారణంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద 51,000 రూపాయలు చెక్ అందజేయడం జరిగింది. 100 రోజులు ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యక్రమంలో ఎన్నో మంచి విషయాలు జరుగుతున్నాయి. వరదల కారణంగా మిగిలిపోయిన కుటుంబాలన్నిటికీ ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే పెన్షన్ కానీ 1వ తారీఖున లో ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియం గుంటూరులో జరిగిన నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలలో నందివెలుగు రోడ్డు ఏపీఆర్ ఉర్దూ బాయ్స్ స్కూల్ విద్యార్థులు అత్యున్నత ప్రదర్శన అందించారు. చెస్ అండర్ 14 విభాగంలో 4 విద్యార్థులు, యోగా ఆసనాలు అండర్ విభాగంలో 3 విద్యార్థులు మరియు అండర్ 17 విభాగంలో 3 విద్యార్థులు, షటిల్ బ్యాడ్మింటన్ అండర్ 14 విభాగంలో 2 విద్యార్థులు మరియు అండర్ 17 విభాగంలో 2 విద్యార్థులు, అథ్లెటిక్స్ అండర్ 14 విభాగంలో 11 మంది విద్యార్థులు, అండర్ 17 విభాగంలో 12 మంది విద్యార్థులు త్వరలో జరగబోయే పోటీలకి ఎంపికయ్యారని స్కూల్ ప్రిన్సిపల్ జయప్రకాష్ ఒక ప్రకటనలో తెలియజేశారు. అందరికీ నేను ఏపీఆర్ఎస్ ఉర్దూ బాయ్స్ గుంటూరు స్కూల్ ప్రిన్సిపల్ని. నా పేరు ఎనుపనూరు జయప్రకాష్. ఇటీవల సెప్టెంబర్ 24, 26 తేదీల్లో స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన కాంపిటీషన్స్లో మా స్కూల్ విద్యార్థులు 36 మంది అత్యుత్తమ ప్రదర్శించారు అని తెలియజేస్తున్నాము. దానిలో యోగా కాంపిటీషన్ అండర్ 14 కేటగిరీలో 3 మెంబర్స్, అండర్ 17 కేటగిరీలో 3 మెంబర్స్, చెస్ అండర్ 14 కేటగిరీలో 4 మెంబర్స్, అలాగే షటిల్ బ్యాడ్మింటన్ కేటగిరీలో అండర్ 14 కేటగిరీలో 2 మెంబర్స్, అండర్ 17 కేటగిరీలో 2 మెంబర్స్, అథ్లెటిక్స్ అండర్ 14 కేటగిరీలో 11 మెంబర్స్, అండర్ 17 కేటగిరీలో 12 మెంబర్స్, ఇలా మొత్తం 36 మంది నెక్స్ట్ లెవెల్ కాంపిటీషన్ అయిన డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్కి సెలెక్ట్ అయిన. అలాగే గత సంవత్సరం జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో అండర్ 14 కేటగిరీలో వి బాలాజీ నాయక్ మన ఆంధ్రప్రదేశ్ టీం తరఫున పార్టిసిపేట్ చేయడం మాత్రమే కాకోకుండా 3rd ప్లేస్ సంపాదించాడు. దీనికి అతనికి ప్రత్యేక అభినందనలు. మరియు మన యొక్క స్కూల్ టాప్ మార్క్ గత ఎస్ఎస్సి పరీక్షల్లో 579 మార్క్స్. దీన్ని సాధించిన ఎస్కే ఖలీల్ అహ్మద్కి మా ప్రత్యేక అభినందనలు. మరియు అదేవిధంగా ఇడుపులపాయ IIITలో సీట్ సాధించిన తన్వీర్ అహ్మద్కి మా ప్రత్యేక అభినందనలు. ఈ యొక్క విజయాలకు ప్రధాన కారణాలైన మా PET సార్ని మరియు మా ATP సార్ అనగా అసిస్టెంట్ ప్రిన్సిపల్ మోకా ప్రజ్వల్ సార్ని
ఇతర టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.